ప్రాచీన వేద జ్ఞానసారం మధ్యలో అన్ని జ్ఞానాల సారాంశంగా పరిగణించబడే ఒక మహామంత్రముంది. అది ఎన్నో వేల సంవత్సరాలుగా ఉచ్చరించబడుతోంది. కాలాన్ని మరియు భౌగోళికాన్ని అధిగమించే ప్రార్థన. దీనినే గాయత్రీ మంత్రం అని పిలుస్తారు. ఇది వేదమాతగా పూజించబడుతుంది. దీని అర్థం, మూలం మరియు ప్రస్తుత కాలంలో ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఒకానొకప్పుడు కౌశికుడు అనే రాజు ఉండేవాడు. అతను వశిష్ఠ మహర్షిని ఆధ్యాత్మిక శక్తిని ప్రత్యక్షంగా చూసిన తరువాత ఆయన లోక సంక్షేమాన్ని వదిలి తపస్సు మరియు ఆత్మసాక్షాత్కార మార్గాన్ని అనుసరించాడు. ఆ రాజే మనకి విశ్వామిత్ర మహర్షిగా తెలుసు. కాలక్రమేణా విశ్వామిత్రుడు కఠినమైన తపస్సు, ధ్యానం మరియు భక్తితో బ్రహ్మర్షి స్థాయికి ఎదిగాడు. అప్పుడే అతనికి గాయత్రీ మంత్రం దైవికంగా వెల్లడైంది. మంత్రం ఈ విధంగా చదవబడుతుంది. ఈ మంత్రం ఋగ్వేదం 3వ మండల 62వ సూక్తం 10వ మంత్రములో కనబడుతుంది. ఈ మంత్రం గాయత్రీ ఛందస్సులో, అంటే 24 అక్షరాలతో కూడిన గద్యాక్షర రూపములో రచించబడింది. ఇది సవితృ దేవతను ఉద్దేశించి ఉచ్చరించబడుతుంది. అంటే సూర్యుడి భౌతిక రూపాన్ని కాకుండా చైతన్యము మరియు బ్రహ్మాండ శ్రమవ్యవస్థకు మూలమైన దివ్య సూర్య తత్వాన్ని సూచించే వేదదైవత్వం. ఈ మంత్రం యొక్క సారాంశం ఏంటంటే, మన బుద్ధిని ప్రకాశపరచే సూర్యతత్వాన్ని, దాని దివ్య తేజస్సును మనం ధ్యానిస్తున్నాము. ఆ పరబ్రహ్మ స్వరూపమైన దేవుడు మన బుద్ధిని సద్గమార్గంలో నడిపించుగాక. నేటి వేగవంతమైన జీవన శైలిలో గాయత్రీ మంత్రం మరింత ముఖ్యతను సంతరించుకుంటోంది. ఈ మంత్రం ధనం కోసం కాదు, విజయం కోసం కాదు, కేవలం మన బుద్ధిని ప్రకాశింపజేయమని ప్రార్థిస్తుంది. తద్వారా మనం జీవనంలో జ్ఞానపూరితంగా, స్పష్టంగా, సరైన నిర్ణయాలు తీసుకునేలా మారగలుగుతాము. గాయత్రీ మంత్రంను సంధ్యావందనంలో జపించబడుతుంది. ఇది వేదకాలం నాటి నిత్యకర్మ. ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళలో ప్రార్థనలు అర్పించే ఆచారం. ఇది ఉపనయన సంస్కారంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది ఒక యువ సాధకుని ఆధ్యాత్మిక విద్య ప్రారంభాన్ని సూచించే శ్రద్ధాబద్ధమైన సంస్కారం. ఇలాంటి మరిన్ని అరుదైన కథల కోసం ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.